అందరికీ జై శ్రీరామ్. ఇది శాంతినగర్ కాలనీ ఫైరింగ్ రేంజ్ బాలాజీ నగర్. లాస్ట్ మంత్ 24th రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 ఫేస్ వేయడానికి మొత్తం చెట్లన్నీ కొట్టేసారు. ఇక్కడ గల్లీలో, ఇదే గల్లీ కాదు, ఇంకా 2-3 గల్లీలలో కొట్టేసారు. ఆ చెట్లు కొట్టేప్పుడు కూడా మేమేం అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. కానీ ఒకసారి చెట్లు కొట్టినప్పుడు ఈ ఎక్కడున్న చెట్లు అక్కడనే పెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా మేమే ఆ చెట్లని తీసి ఎక్కడ వేయాలో అక్కడ వేసేసినాము. కానీ ఈసారి కూడా అట్లనే వదిలేస్తామని మన బాలాజీ నగర్ ఏఈ సాంబశివరావు గారిని నేను కాల్ చేసి, సార్ ఇట్లా చెట్లు కొట్టేస్తారు, మొత్తం రోడ్ అంతా మళ్ళీ బ్లాక్ అవుతుంది, మళ్ళీ ఓవర్సారి తీపిస్తారంటే మేమే తీపిస్తామండి 2 డేస్లో అన్నాడు. మళ్ళీ 2 డేస్ తర్వాత నేను మళ్ళీ కాల్ చేస్తే అతను కాంట్రాక్టర్ లేడండి, లీవ్లో ఉన్నాడు, నేను తీపిస్తానండి అని అన్నాడు. మళ్ళీ వేరే దగ్గర 4 డేస్ తర్వాత మళ్ళీ నేను అడిగితే మళ్ళీ కమిషనర్, అసలు యాక్చువల్గా మేము అది తీయమండి, మున్సిపల్ వాళ్ళు తీయాలి, నేను కమిషనర్ గారికి చెప్తా అన్నాడు. అదేంటి సార్, మళ్ళీ మీరేమో మన 5 డేస్ నుంచి నేనే తీపిస్తాను అన్నారు. ఇదే మాట మీరు ముందు చెప్తే నేను కమిషనర్ గారికి పోయి నేను చెప్తుండే కదా అని నేను అన్నాను. లేదంటే నేను కమిషనర్ గారికి చెప్తాను, వాళ్ళతో తీపిస్తాను అని అన్నాడు. సరే, నాకు ఈయన మాట మీద నమ్మకము లేకపోయేసరికి నేను కమిషనర్ గారికి కాల్ చేసిన. కమిషనర్ గారు ఏమన్నారంటే, అవునండి అతను కాల్ చేసి అది మేము తీయం, అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లు కొట్టరు కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే తీయాలని వాళ్ళు నేను ఆయనకు చెప్పినాను. నేను మీరు ఒకసారి ఏడీ గారికి కాల్ చేయండి అంటే నేను ఏడీ గారికి కాల్ చేసిన. ఏడీ గారు మన నందకిషోర్ గారు కాల్ చేస్తే నాకు తెలిసి ఆ రోజు నందకిషోర్ గారు వీళ్ళు ఏఈ దగ్గరే ఉన్నట్టున్నారు. అయితే ఏఈ గారు నాకు నేను కాల్లోనే ఉన్నా, నా ముంగట్నే చెప్పిన అనమాట ఇతనికి. ఏమని, అది చెట్లు కొట్టేసారు కదా, అది మన రెస్పాన్సిబిలిటీ కదా, మళ్ళీ మీరు ఎందుకు తీయలేదు అంటే, లేదు సార్ దానికి 1 ట్రిప్ అవుతుంది, 2 ట్రిప్పులు అవుతుంది, అంటే ఎన్ని ట్రిప్పులు అయినా కూడా మీరు తీసేసేయండి అని చెప్పింది. అయితే సార్ వచ్చినాక సార్ చెప్పినాక 3 డేస్కి మళ్ళీ చెట్లు నిన్న వచ్చి తీస్తే 2 గల్లీలు మొత్తం తీసేసారు. 2 గల్లీలు మొత్తం తీసేసి ఈ గల్లీలో కొంచెం తీసేసారు. కానీ ఇది మాత్రం ఎట్లుంది అట్లనే పెట్టారు. మళ్ళీ ఇది మేము తీయము, మాకు 1 ట్రిప్ నిండిపోయింది అని నేను ఈ గారికి కాల్ చేస్తే అట్లనే చెప్తుండు. ఇది ఒకటి మొత్తం మేము అయింది, మొత్తం 1 ట్రిప్ అయిపోయింది, ఈ ట్రిప్ ఇక మేము తీయమని చూడండి ఒకసారి ఎట్లుంది. మొత్తం ఎంత చెత్త ఉందో ఒకసారి చూడండి మీరు. ఈ చెత్త వల్ల మొత్తం దోమలు, మళ్ళీ ఇక్కడ ఈ కింద పాములు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు. ఆ ఇంటి మీద కూడా అట్లనే కొట్టేసి వెళ్ళిపోయారట. ఆయన నిన్న కాల్ చేసి, సార్ ఇట్లా మీ వాళ్ళు తీస్తలేరంట అని నేను మళ్ళీ కాల్ చేసి అడిగితే, ఏందండి మీ బాధ ఏంది, ఊకే నాయంబడి పడ్డారని అంటున్నాడు. మళ్ళీ అట్లానే ఇంకా అసలు చెట్లు ఎవరు పెట్టమన్నారు వైర్ల కింద అయిందన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు చెట్ల వాల్యూ మీకు తెలుసా ఏ గారు చెప్పండి? చెట్లు ఒక నీడనిస్తాయి మనకి, ఎండాకాలంలో తెలుస్తుంది దాని వాల్యూ, ఇప్పుడు తెలియదు. మీరు ఇష్టం వచ్చేట్టు కొట్టేసుకుంటూ పోతే అయిపోదు. సరే కొట్టేసిరు, మాకేం అబ్జెక్షన్ ఏం లేదు, మళ్ళీ మొత్తం తీయాలి కదా. అదే మీ ఇంటి ముంగట అయితే ఇట్లనే పెట్టుకుంటారా? ఇది దగ్గర 2 వీక్స్ అవుతుంది. చెప్పండి, మళ్ళీ మీ ఇంటి ముంగట ఇట్లా పెట్టుకుంటారా? మీ ఇంటి ముంగట అయితే మంచిగా నీట్గా ఉండాలా, క్లీన్గా ఉండాలా. అదే మా ఇంటి ముంగట మాత్రం ఇట్లా మొత్తం దోమలు రావాలా, మళ్ళీ దీని కింద పాములు పోవాలా, అన్నీ పోవాలా. అంటే మేము ఇక్కడ ఇబ్బంది పడాలి. మేము తక్షణమే ఈ చెట్లని తీయాలా, లేకపోతే పెద్ద ఎత్తున మీ ఆఫీస్ ముంగట వచ్చి ధర్నా చేస్తాము. మీరు ఏదో అనుకుంటారు, మీరు ఎవరు కాల్ చేసినా కూడా దురుసుగా మాట్లాడము, ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడము. అసలు మీరు ఎట్లా అయ్యారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మీరు అంత పెద్ద మనిషి, నేను ఫస్ట్ నుంచి మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాను నేను, అయినా కూడా మీరు పట్టించుకోవడం లేదు. అంటే నేను ఒక బీజేపీ కార్యకర్తని, అంటే ఇప్పుడు నేను చెప్తేనే మీరు ఇట్లున్నారంటే, ఒక కామన్ పీపుల్ చెప్తే మీరు ఇక మొత్తం గాలికే వదిలేసేట్టున్నారు మీరు. నేను ఏడీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇతని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలా, లేదంటే ఈయన చేసే వల్ల మొత్తం జవానార్కే మొత్తం ప్రాబ్లం అవుతుంది. జై శ్రీరామ్.